మనం అందరం కూడా కలిసి పనిచేసినప్పుడు ఫలితాలు కూడా అనూహ్యంగా ఉంటాయి. నేను 2024లో చూశాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఒకే పిలిపించాను. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, గెలిసే అభ్యర్థులకే సీట్లు ఇస్తున్నాం, మీరు ఏమాత్రం ఆలోచించకుండా ఎవరైతే ప్రజామోదం పొందారో అలాంటి అభ్యర్థుల్ని పెట్టినప్పుడు గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి, మీకు అండగా ఉంటాను. ఏ అభ్యర్థిని కాదు, కూటమి అభ్యర్థులు ఎవరైనా సరే గెలిపించాలని నేను పిలిపించాను. 100% తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఫాలో అయ్యారు. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, ఈరోజు రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే మేము కలిసాం, ఈలో మాకు ఎలాంటి స్వప్రయోజనాలు లేవు, కూటమి గెలవాలి, ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలిపిస్తే జన సైనికులు 100% పనిచేశారు. వారిని మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తున్నా. అదే మరిగా బీజేపీ పురంధేశ్వరి గారు కానీ అదే మరి పార్టీ కానీ ఒక పిలిపిస్తే వాళ్ళు కూడా క్రమశిక్షణతో పనిచేశారు. 3 పార్టీలు కలిసి పనిచేశాం, సమైక్యంగా పనిచేశాం. ఈరోజు మీరు చూస్తే అన్ని సీట్లు గెలిచాం. ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆ గెలుపు ఒక సంజీవనిగా పనిచేస్తా ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.